నాగమణికంఠ జాతకం. నాగమణికంఠ జాతకం ఇద్దరు చెప్పారనమాట. యష్మి అండ్ నబీల్ చెప్పాడు. నబీల్ అయితే నువ్వు ఈ చీఫ్ అవ్వడానికి తీఫ్ పనులు ఏదైతే చేస్తున్నావు ఆ తీఫ్ పనులు మానే, అలాగే ఏడ్చుడు, అలాగే నువ్వు అందరినీ ఏడిపించుడు, మాట్లాడు, ఇలాంటివి తగ్గించు, కొంచెం ఓవర్ మాట్లాడు, కొంచెం ఇవన్నీ తగ్గించుకొని నువ్వు గేమ్ మీద ఫోకస్ చేసి ఉంటే నువ్వు చీఫ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి సింపుల్గా ఈజీగా బాగా అర్థమయ్యేలా చెప్పాడు. సో నాకైతే బాగా నచ్చింది అన్నమాట అలా చెప్పడం. సో యష్మి గురించి చూసుకుంటే యష్మి వచ్చేసి చెప్తున్నాను అనమాట, నేను ఫస్ట్ నిన్ను చూసి నేను క్రష్ పడిపోయా నీకు, బట్ నీ పెళ్ళి అయిందని తెలిసి ఇదైపోయాను. నువ్వు గేమ్ బాగా ఆడుతావు, నువ్వు చాలా బాగుంటావు, నీ స్మైల్ బాగుంటుంది, నువ్వు నవ్వితే బాగుంటావు, నువ్వు నవ్వుతూ ఉండే ఎప్పుడు, అదంటే నాకు ఇష్టం, నా స్మైల్ చూసే పడిపోయా అని చెప్పి అనటం చాలా హైలైట్ అనిపించింది. అంటే ఫస్ట్ టైము నిజంగా పాజిటివ్గా మాట్లాడిందా అనిపించింది యష్మి. సో నీకు మణికంఠ మీద చాలా బాగా అనిపించింది. అంటే ఎందుకు అంటే నిజంగానే యష్మి ఫస్ట్లో బాగా ఇంట్రెస్ట్ చూపించింది మణికంఠ మీద. మణికంఠ మీద యష్మియే కాదు విష్ణుప్రియ కూడా ఇంట్రెస్ట్ చూపించింది. తనకి పెళ్ళైందని ఎవరికి తెలియక చాలామంది తన మీద ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే చిన్నపిల్లలాగా క్యూట్గా బాగున్నాడని చెప్పేసి చాలా బాగా అనిపించింది. అనగా తర్వాత ఎప్పుడైతే పెళ్ళైందని తెలిసి తను ట్రాన్స్పరెంట్గా ఉండలేను అని అన్నాడు, అప్పుడు అందరికీ పెళ్ళి అయిపోయింది ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాడా అని చెప్పేసి, అంత ట్రాన్స్పరెంట్ తట్టుకోలేమని చెప్పేసి వాళ్ళైతే కొంచెం సైడ్ అయిపోయినట్టు అనిపించింది అక్కడ అందరూ. లేదంటే అందరూ అబ్బాయి చుట్టే పడేవాళ్ళు, ఎందుకంటే లవర్ బాయ్ లెక్క ఉన్నాడు కాబట్టి హౌస్లో అని నాకు అంటే ఫీలింగ్ వచ్చింది అన్నమాట.